హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. లైవ్ చేయడానికి అయితే కొండపైకి వచ్చాను, కానీ సిగ్నల్ అయితే కొంచెం కూడా సపోర్ట్ చేయలేదన్నమాట. అందుకనేసి మరి ఇంకెందుకు లైవ్ తర్వాత చేసుకుందాం అనేసి నేనైతే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది అడుగుతుంటారు, అన్న మీరు లైవ్ చేయడానికి కానీ వీడియోస్ చేయడానికి కానీ కొండపైకి సింగిల్గా వెళ్ళిపోతుంటారు కదా, ఆ కొండపైన మీకు భయం అంటూ ఉండదా? క్రూర మృగాలు కానీ పాములు కానీ ఏమీ ఉండవా అనేసి అడుగుతారు. అన్న నిజంగా అడవి అన్న తర్వాత కామను, ఖచ్చితంగా ఇంత దట్టమైన అడవిలో ఖచ్చితంగా అవైతే పాములు కానీ జంతువులు కానీ ఉంటాయి. మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట, అంతే. ఈ కొండపైన నాకు అనువు అలవాటే కాబట్టి అందుకనే భయం లేకుండా ఒక్కడైనా సరిగా ఈ కొండపైన తిరిగేస్తుంటాను. ఎంత కష్టమైన రాయినా పైకి ఎక్కి మీకు చూపించాలనేసి ఆశపడుతుంటాను. ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని ఆశపడుతున్నాను. ఈ అడవి తల్లి నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం కాబట్టి ఎటువంటి ప్రాణహాని అయితే లేదు. మాకు అలవాటైన కొండలే కాబట్టి ధైర్యంగా నేను తిరగలను. అలాగే ఇటువంటి మా గిరిజన వీడియోస్ కోసం అయితే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ నా వీడియోస్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.